వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి విజయడంకా మోగించనుందని ఇండియా టుడే ఆజ్తక్ సర్వేలో వెల్లడైంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రాల వారీగా ఏ పార్టీకి విజయ అవకాశాలు ఎలా ఉన్నాయన్న దానిపై మూడ్ ఆఫ్ ద నేషన్ పేరిట డిసెంబర్ 15 నుంచి జనవరి 28 మధ్య మొత్తం 35,801 మంది ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ఈ సర్వే ఫలితాల ప్రకారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి విజయ దుందుబి మోగించనుంది. మరో 2 నెలల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టనున్నట్లుగా తేలింది. ఉత్తరప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకునే పరిస్థితి ఉండగా తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలో ఇండియా కూటమికి మెజార్టీ సీట్లు లభించే అవకాశాలున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ హవా కొనసాగనుంది. ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే ఆజ్తక్ గ్రూప్, సీ వాటర్ సంస్థతో కలిపి చేపట్టిన సర్వేల్లో ఈ విషయం వెల్లడైంది. ఇక కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ స్థానాలు ఉండగా అందులో భారతీయ జనతా పార్టీ కూటమికి 24, కాంగ్రెస్కు 4 సీట్లు మాత్రమే దక్కనున్నట్లుగా వెల్లడైంది. తమిళనాడులో మొత్తం 39 స్థానాల్లో డీఎంకే ఆధ్వర్యంలోని ఇండియా కూటమి గెలుచుకోబోతున్నట్టుగా తేలింది. కేరళలోనూ మొత్తం 20 లోక్సభ స్థానాలను సిపిఎం ఆధ్వర్యంలోని ఇండియా అలయన్స్ దక్కించుకోనుంది. ఇక పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కూటమికి 22, ఎన్డీఏ కూటమికి 19 సీట్లు దక్కనున్నాయి. ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 లోక్సభ సీట్లుండగా 70 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి భోగించే అవకాశం ఉందని సర్వేలో తేలింది. ఇక బీహార్లో నితీష్ కుమార్ బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి 32 సీట్లు, ఇండియా కూటమి 8 స్థానాలు దక్కించుకోబోతున్నాయి. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉండగా అందులో 26 సీట్లు ఇండియా కూటమికి, మిగతా 22 ఎన్డీఏ అలయన్స్కు దక్కనున్నాయి. ఇందులో ఇండియా కూటమిలోని కాంగ్రెస్ 12 చోట్ల, 14 చోట్ల శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే కూటమి విజయం సాధిస్తాయని తేలింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న మొత్తం 7 స్థానాలను ఎన్డీఏ కూటమి దక్కించుకోబోతోంది. హర్యానాలో మొత్తం 10 స్థానాలకు గాను బీజేపీకి 8, పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ 5, కాంగ్రెస్ మరో 5 స్థానాల్లో విజయం సాధించబోతున్నాయని సర్వే తేల్చింది. అస్సోం, జార్ఖండ్లో 14 చొప్పున ఎంపీ స్థానాలు ఉండగా 2 రాష్ట్రాల్లో బీజేపీ 14 చొప్పున 12 చొప్పున స్థానాలు గెలుచుకోనుంది. అస్సోంలో ఇండియా కూటమికి 2 సీట్లు మాత్రమే దక్కే ఛాన్స్ ఉంది. ఇక ఉత్తరాఖండ్లో 5 స్థానాల్లో ఎన్డీఏ గెలిచే ఛాన్స్ ఉండగా హిమాచల్ ప్రదేశ్లో మొత్తం 4 సీట్లను బీజేపీయే కైవసం చేసుకోబోతుందని సర్వే తేల్చింది. ఈసారి ఎలాగైనా భారతీయ జనతా పార్టీని ఓడించి అధికారం చేపట్టాలని ఇండియా కూటమి ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి తాజా సర్వే పెద్ద షాకే ఇచ్చిందని చెప్పొచ్చు. మొత్తంగా ప్రస్తుత పరిస్థితుల్లో మూడ్ ఆఫ్ ద నేషన్ మొత్తం బీజేపీ వైపే ఉందని తేలిపోయింది. ఇక సీ వాటర్ సంస్థ సహకారంతో ఇండియా టుడే ఆజ్తక్ వెల్లడించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే మరి నిజం కాబోతుందా? నిజంగా రాష్ట్రాల్లో ట్రెండ్స్ అలాగే ఉన్నాయా, లేదంటే కేవలం 35,801 ఓట్లతో తీసుకున్న శాంపుల్తో మొత్తం మూడ్ ఆఫ్ ద నేషన్ ప్రతిబింబిస్తుందా అన్న కొందరి ప్రశ్న మరి నిజం కాబోతుందా? ఓవరాల్గా రాబోతున్న రోజుల్లో పొత్తులు, అలాగే పార్టీ అభ్యర్థులు, తెర వెనుక వ్యూహాలు ఇవన్నీ కూడా రాబోతున్న రోజుల్లో చూడబోతున్నాం. కాబట్టి ఇదే సర్వేలో కనిపిస్తున్న ట్రెండే మరి భవిష్యత్తులో కూడా ఉంటుందా, మారే అవకాశాలు ఉన్నాయా? వీటన్నిటికి సంబంధించి 360 డిగ్రీ కోణంలో ప్రస్తుతం మనం విశ్లేషించబోతున్నాం. ప్రైమ్ టైం డిబేట్లో లైవ్లో పాల్గొంటున్నారు ప్రముఖ జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్తే సార్. నమస్కారం అండి. పుల్లారావు గారు, మనం చూసాం ఇండియా టుడే ఆజ్తక్ సర్వే అవుట్ అయింది, అలాగే టైమ్స్ నౌ సర్వేకి సంబంధించి కూడా మనం చర్చించుకుంటున్నాం. నిజం కాబోతుందా ఇండియా టుడే ఆజ్తక్ సర్వే? ఒకటి, జాతీయ స్థాయిలో తిరిగి ఎన్డీఏ కూటమికే మొగ్గు అంటూ చూపిస్తున్నారు. మళ్ళీ ప్రధాన అభ్యర్థిగా ఎవరిని ఎక్కువగా కోరుకుంటారంటే 52% మంది ప్రధాని నరేంద్ర మోదీని తిరిగి కోరుకుంటున్న నేపథ్యం కూడా మనం చూసాం. అలాగే మిగతా రాష్ట్రాల ట్రెండ్స్ సంబంధించి కూడా మనం మాట్లాడబోతున్నాం. ఓవరాల్గా మూడ్ ఆఫ్ ద నేషన్ ఇదే ప్రతిబింబించబోతోందా? భవిష్యత్తులో ఏం జరగబోతోంది? భవిష్యత్ మనం చెప్పలేం. భవిష్యత్ ఇంకా 70 రోజులు 80 రోజులు ఉన్నది. భవిష్యత్ తొందరగానే వస్తుంది, కానీ అప్పుడే చెప్పలేం. ఇది ఒక ట్రెండ్ ఇవాళ అనిపిస్తుంది. క్యాండిడేట్స్ ఇంకా సెటిల్ అవ్వలేదు. ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తారో ఇంకా అవ్వలేదు పూర్తిగా. చాలా ఇంకా టైం ఉన్నది కదా, ఇంకా చూసుకుని మనం చెప్పలేం. అలాగే మీకు 2018లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, జైపూర్ గెలిచిందో ఇంకా అయిపోయింది ఎలక్షన్, కాంగ్రెస్ వచ్చేస్తుందని చెప్తే ఇక్కడి నుంచి తెలుగు పార్టీలు కూడా, తెలుగుదేశం కూడా కాంగ్రెస్ కూటమి జాయిన్ అవ్వింది. అందువల్ల ఇది అయిపోయింది, ఇదేదో వచ్చేసింది ఇలాగ కరెక్ట్ కాదు. ఇంకా టైం ఉన్నది. ఎస్, నరేంద్ర మోడీ పాపులర్ గా ఉన్నారు. నరేంద్ర మోడీ బాగా సైకాలజీ తెలిసిన వ్యక్తి. మన 400 సీట్లు వస్తాయని పార్లమెంట్ లో అన్నాడంటే అది ఒక మొమెంటం క్రియేట్ చేసేది, ఒక ప్రాపగండా అన్నాం. అది ఒక మొమెంటం. ఇంకొచ్చేస్తున్నాయి, గెలిచేస్తున్నాయి, ఒక నెరేటివ్.
ఒక నెరేటివ్. ఇంకేంటి మన దెబ్బలాడుతున్న దీనికి వాడి దగ్గర 3 డబ్బు ఉన్నారు. రాజకీయంగా కూడా మనం చూస్తాం తెలుగు రాష్ట్రాల్లో ఎవరో ధనకుడు దిగేది అనుకోండి ఎలక్షన్ లోకి, వాడు ఎంత ఖర్చు పెట్టేస్తాడు, అంత ఖర్చు పెట్టేస్తాడు, మనం పనికిరావు అని మనం తగ్గిపోతాం. అది ఆ సైకాలజీ పనిచేస్తాం. ఇంకా టైం ఉన్నది. మీరు చెప్పింది ఏం చెప్పారు, వెస్ట్ బెంగాల్ అక్కడ మమతా బెనర్జీకి మొన్న వచ్చిన సీట్లు వస్తాయి, కొంచెం ఎక్కువ కూడా పెరగవచ్చు. ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు చెప్పేదంతా అయిపోయింది అంటున్నా, కానీ ఇంకా అవ్వలేదు. చాలా క్యాండిడేట్స్ ఎవరు, ట్రెండ్ ఏమిటి, ఏం జరుగుతుంది, వచ్చే 60 రోజుల్లో ఏం జరుగుతుంది, ఎన్నో జరగవచ్చు. సో అందువల్ల నేను నరేంద్ర మోడీ పాపులర్ గా ఉన్నాడు, నరేంద్ర మోడీకి చక్కగా బాగున్నది గాలి, కానీ ఇది అయిపోయింది, వాళ్ళు అనుకున్నట్టుగా వస్తాదంటే కష్టం. ఎందుకంటే తమిళనాడులో బీజేపీకి 0, ఇవాళ కూడా 0, కేరళలో 0, ఆంధ్రప్రదేశ్ లో కూటమికి పెట్టుకున్నారు కాబట్టి ఏదో వస్తాయి, తెలంగాణలో తగ్గిపోతాయి. 4 సీట్లు రావటం చాలా గొప్ప. ఏం చెప్పినా మళ్ళీ 5 వస్తాయా 6 వస్తాయి అంతే. సో ఎక్కడ వస్తున్నాయి దక్షిణాదిలో ఈ 100 సీట్లలో 104 సీట్లలో ఒకే 10 వస్తాయా 15 వస్తాయా? సో మిగతా ఏరియాస్ వీక్ పాయింట్స్ పంజాబ్ ఉన్నది, అలాగే వెస్ట్ బెంగాల్ ఉన్నది, అక్కడ కూడా మహారాష్ట్ర ఉన్నది. సో చూడాలి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నేను అనుకుంటున్నా 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీజేపీ ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, గుజరాత్, గోవా, ఒక మహారాష్ట్ర, ఇలాంటి రాష్ట్రాలు హర్యానా, ఉత్తరాఖండ్, ఒక 89 రాష్ట్రాల్లో కర్ణాటక. పోయినసారి కాంగ్రెస్ పార్టీకి ఈ 200 ఎంపీల్లో 10-15 వచ్చింది. తప్పకుండా అది పెరుగుతుంది, గ్యారెంటీగా పెరుగుతుంది. ఈ సర్వే ఏమంటుంది, కర్ణాటకలో మనం 1 వచ్చింది, ఈసారి 4-5 కాంగ్రెస్కి వస్తాయి. తెలంగాణలో 3 వచ్చింది, 7, 8, 9 వస్తాయి, 10 వస్తాయి. 10. సో పెరుగుతుంది కదా, పెరుగుతుంది కదా. ఒక పోయినసారి 45, 50 వచ్చినాయి, 54 వచ్చినాయి, ఒక 30-40 పెరిగితే కాంగ్రెస్ పార్టీకి మొత్తం పిక్చర్ మారిపోతుంది కదా. సో అది మనం ఇంకా పెద్ద మార్పు అక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీకి ఈ 200 సీట్లలో మనం 15 వచ్చినాయి, అదో 15-20 గ్యారెంటీగా పెరుగుతుందని నేను భావిస్తున్నా. అలాంటి క్యాండిడేట్స్ ఈసారి పెడుతున్నారు. తర్వాత చక్కని రాష్ట్రాల చేతిలోకి వెళ్ళిపోయింది, కర్ణాటక అండ్ తెలంగాణ. ఈ 2 రాష్ట్రాల చరిత్ర మనకు తెలుసు. విశేషమైన రిసోర్సెస్ అందిస్తున్నారు కూడా పార్టీకి. సో వాళ్ళు మంచి ఫైట్ ఇస్తారు. కానీ అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ను కోల్పోయింది కదా. కోల్పోయింది కరెక్టే, కానీ వాళ్ళకి పోయినసారి 0 సీట్లు వచ్చినాయి, ఈసారి 2, 3, 5 వస్తాయి. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏమిటంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఓడిపోతున్నాం అది మొదలు ఒప్పుకోవడం కష్టం. ఓడిపోతున్నాం అని మొదలు ఒప్పుకుంటే ఇంకా డిమాండ్లు వచ్చేస్తాయి వాళ్ళ మీద. కొంతవరకు బాగా చేశారు, ఆ కూటమిని వాళ్ళు సరిగ్గా చేసుకోలేకపోయారు. ఒక వేవ్ అనేది వచ్చింది ఇండియా కూటమికి, వాళ్ళు మేనేజ్ చేసుకోలేకపోయారు. ఆ కారణాలు ఏంటి అంటే అది వేరే విషయం, మనం చెప్పుకోవటానికి మేనేజ్ చేసుకోలేకపోయారు. కానీ ఇంకా టైం ఉన్నది, బోల్డ్ టైం ఉన్నది. ఇది ఒక నెరేటివ్, ఒక గాలి వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు బీజేపీ. అది నేను ఫస్ట్ నేను అంటున్నా, అందరికి తెలుసు నరేంద్ర మోడీ పాపులర్ ప్రైమ్ మినిస్టర్. పాపులర్ దేనికి, బాగా ఏదో కొన్ని విషయాలు బాగా చేశాడు, రోజు కాంటాక్ట్ లో ఉంటున్నారు ప్రజలు, ఆయన మాట్లాడే విధానం అంతా ప్రజలకు ఇష్టమైంది. ఎన్నోసార్లు ఎన్నో కొంచెం సెంటిమెంటల్ పనులు చేశాడు. ఉదాహరణ ఇస్తున్నాను మీకు, పద్మశ్రీలు అయ్యి పూర్వం ఎవరికి ఇచ్చేవారు, ఎవడో తెలిసిన వాడికి ఇచ్చేవారు, కొన్ని కులాలకు ఇచ్చేవారు. ఒకటి విశేషంగా ఆ సిస్టమ్ మార్చాడు. అది ఎంతవరకు ప్రజల మైండ్ లోకి వెళ్ళిపోయింది నరేంద్ర మోడీ చేసే పని. అలాగే తెలంగాణ ఎన్నిసార్లు వచ్చాడు, అందరికి ఆయన పేరు తెలుసు కదా, అందరికి తెలుసు కదా, తెలంగాణలో ఆంధ్రాలో తిరుగుతున్నాడు కదా, వస్తున్నాడు కదా. సో తప్పకుండా ఆ ఫెమిలియారిటీ కూడా ఆయన మీద ఉన్నారు. లేదు మన ఓటు వేయలేదా, వేద్దావా ఈసారి. కేరళలో కూడా అలాగే అనుకుంటున్నారు, 10 సంవత్సరాల పాటు వస్తున్నాడు, ఓట్లు అడుగుతున్నారు, ఏదో చేస్తున్నారు అని. సో దీనివల్ల బెనిఫిట్ ఉన్నది, ఆయన పాపులర్ మనిషి. ఆపోజిషన్ తప్పకుండా డిసడ్వాంటేజ్ పొజిషన్ ఉన్నది. తర్వాత మెయిన్ థింగ్ ఏమిటంటే సతీష్ గారు, కాంగ్రెస్ పార్టీ ఆ కూటమికి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ లీడరు. అలాంటిది ఏమైపోయింది ఈ 3-4 సంవత్సరాల్లో, విశేషమైన నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఉండేవారు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, రాహుల్ గాంధీ తప్ప, ఖార్గే, ఖార్గే, వేణుగోపాల్ అండ్ జయరాం రమేష్, ఇది ముగ్గురే కదా. ఇంకెవరు మొహమైనా కనపడుతుందా? అప్పుడప్పుడు ఏదో శివకుమార్, సిద్ధరామయ్య ఏదో అంటున్నారు అంతే. ఎవరు ఫేస్, ఎంతో పెద్ద ఆర్గనైజేషన్ కాంగ్రెస్ పార్టీ, ఎంతో మంది మేధావులు ఉన్నారు, ఎంతో మంది నాయకులు ఈవేళ కూడా ఉన్నారు, వాళ్ళు ఎక్కడ కనపడట్లేదే.
ఎంతో మంది ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు. అశోక్ గెహ్లోట్ అనుకోండి, లేకపోతే కమల్నాథ్ అనుకోండి, వాళ్ళు ఎవరు అసలు ఎక్కడా లేరే, ఎవరు వాళ్ళని వాళ్తలేదే. ఆ లీడర్షిప్ డెఫిసిట్ అంటారు. లీడర్షిప్ లో కరువు ఉన్నదా కాంగ్రెస్ కి బీజేపీ కంటే 100 times బెటర్ లీడర్స్ ఉన్నారు, కానీ వాళ్ళు ఎవరిని వాడతలేదు కదా. సో తప్పకుండా వాళ్ళ చేతులతో వాళ్ళు పాడు చేసుకున్నారు అని మాత్రం మనం క్లియర్ గా అనుకోవచ్చు. అంత నాయకత్వం ఉన్న పార్టీ ఎందుకు వాడతలేదు? అంటే పెంటపాటి పుల్లారావు గారు, మన 2 తెలుగు రాష్ట్రాల పరిస్థితులపై కూడా మనం మాట్లాడదాం. అయితే అంతకంటే మించి ఈ సీ వాటర్ సహకారంతో ఇండియా టుడే ఆజ్ తక్ నిర్వహించిన ఈ సర్వే సంబంధించి తీసుకున్న శాంపుల్ 35,801 శాంపుల్. అంటే ఒక రకంగా చూస్తే మన భారతదేశంకి సంబంధించి 3 ఆఫ్ ద నేషన్ అంటూ మొత్తం ఇన్ని రాష్ట్రాలు, దేశం ఒక పబ్లిక్ 3, ఓటర్ 3 ఎలా ఉందో అన్నది కేవలం ఒక 35,801 చిన్న శాంపుల్తో డిసైడ్ చేయటం అనే దాన్ని ఇదే ట్రెండ్ అని మనం నమ్మొచ్చా? తప్పకుండా చాలా చిన్న నంబర్ కాదు. శాంప్లింగ్ లో చాలా పెద్ద నంబర్. శాంప్లింగ్ లో ఒక సైన్స్ ప్రశ్న ఏంటంటే హౌ యాక్యురేట్ ఇట్ ఈజ్ అని. ఈ వేళకి వరకు యాక్యురేట్. ఈ సీ ఓటరు, ఈ దేశం చాలా కరెక్ట్ రిజల్ట్స్ ప్రిడిక్ట్ చేస్తా వచ్చారు. చాలా వాళ్ళు విశేషంగా కర్ణాటక వాళ్ళు గెలుస్తా ఉన్నారు, ఎవరు కాంగ్రెస్ పార్టీ. హిమాచల్ అన్నారు, అలాగే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ 3 బీజేపీ గెలుస్తానని నల్లమందలు చెప్పారు. విశేషమైన మధ్యప్రదేశ్ లో ఎంత మెజారిటీ వస్తుంది కరెక్ట్ గా ప్రస్తుతం వాళ్ళ సిస్టమ్ పనిచేస్తుంది. అంటే 35,000 మంది కదా. ఇదేంటి మనం కోట్లు ఉన్నామంటే 35,000 మంది శాంపుల్లో చాలా పెద్దది. అంటే ఇది రోడ్డు మీద సెలెక్ట్ చేయరు, వాళ్ళకు ప్రొఫైల్ చేస్తారు. ఇంతమంది ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేద్దాం, అంతమంది అలాంటి వాళ్ళు బాగా సెలెక్ట్ చేస్తారు రాష్ట్రంలో. దాని మీద పని సరిపడుతుంది. ఇదేం తక్కువ నంబర్ కాదు. చాలా మంది తక్కువ 1,00,000 మందిని తీసుకుని ఏదో లైట్ గా చేయటం బెటర్. 35,000 మందిని కరెక్ట్ ఫెలోస్ సెలెక్ట్ చేస్తే ఒపీనియన్ వస్తుందంటే కరెక్ట్ ఫెలోస్ వాళ్ళని అడిగి వాళ్ళకున్న సైన్స్ డెవలప్ చేశారు. ఆ సైన్స్ ప్రకారంగా అవన్నీ ఏది పెద్ద మీరు అడిగిన ప్రశ్నకి సింపుల్ గా చాలా సఫిషియెంట్ నంబర్. ఈ నంబర్ చాలు దేశంలో 3 తెలుసుకోవటానికి. కానీ 3 మారొచ్చు, అది కూడా ఉన్నది. సో అందువల్ల 3 అన్నాడు అంతే. ఇది రిజల్ట్ అనలేదు కదా. 3 ఈవేళ ఇలాగ ఉన్నది ప్రజల్లో అన్నాడు. అంటే పెంటపాటి పుల్లారావు గారు, ఇక్కడ మీరు అన్నారు అంటే అటు కొన్ని రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని లేటెస్ట్గా ఇండియా టుడే ఆజ్ తక్ కానీ సీ వాటర్ ఇచ్చిన నిజమయ్యాయని. కొద్దిసేపటి కిందటే ఈ సర్వే విడుదలైన కొద్దిసేపటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఒక కామెంట్ చేశారు. ఆయన అన్నది ఏంటంటే అసలు సీ వాటర్ సంస్థకి విశ్వసనీయత లేదు, మేము వాటిని విశ్వాసంలోకి తీసుకోవట్లేదు. గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో వాళ్ళు చెప్తా అన్న ఓటు షేరు చాలా తప్పుగా వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ వచ్చింది. అలాగే ఎంపీ స్థానాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్ ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 వస్తాయని చెప్పారు, తెలుగుదేశం పార్టీకి 14 వస్తాయని చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 22 వచ్చాయి, టీడీపీకి 3 వచ్చాయి. అలాంటి సంస్థ సర్వేలని, అలాంటి సంస్థ 3 ఆఫ్ ద నేషన్ అంటూ ఏవో ఫలితాలు రిలీజ్ చేస్తే ఎట్లా నమ్మాలన్నది ఆయన కామెంట్. ఆయన కరెక్ట్, ఆయన ప్రకారంగా ఆయన కరెక్ట్ కాదంలో. కానీ మనకు వచ్చింది ఏంటంటే అప్పుడు ఆయన చెప్పింది నంబర్ ఇచ్చాడు, కానీ పర్సెంటేజెస్ ఎంత, ఏ నియోజకవర్గాలకి ఎంత తేడా వచ్చింది చూస్తే కొన్ని నియోజకవర్గాలు చాలా నేరోగా గెలిచారు కదా. సో ఆయన వ్యూ ఏంటంటే ఇన్ని వచ్చినాయి కదా, ఇన్ని వస్తాయన్నాడంటే అంతవరకు కరెక్ట్. కానీ పెద్ద తప్పేం కాదు. అది నంబర్లు ఏంటంటే ఒక పర్సెంటేజ్ ఓటు ఇటు వెళ్ళిపోయినా నంబర్ విశేషంగా మారుతాయి. అప్పుడు మనం ఆ 22 గెలిచిన దాంట్లో కొన్ని నేరోగా ఎక్కడ గెలిచారు, కొన్ని మిగతా పార్టీలు ఎలా పనిచేశారు, ఎలాగొచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో ఆ జనసేన క్యాండిడేట్ జేడీ గారికి 3 లక్షల ఓట్లు వచ్చినాయి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారా? చేయలేదు కదా. అది టిల్ట్ అయిపోయింది కదా. ఫర్ ఎగ్జాంపుల్ నర్సాపూర్ 4,50,000 ఎన్నో రఘురామరాజు గారికి వచ్చి గెలిచారు. కానీ టీడీపీ జనసేనకి 7 లక్షల ఓట్లు వచ్చి 7 లక్షలు. సో 3 పార్టీలు పోటీ చేసిన చోట ఒక్కోసారి తప్పులు అవుతాయి, దానికి డౌట్ లేదు. కానీ జనరల్ గా ఇప్పుడు ఏమైపోయిందంటే కూటమి ఇది అది కరెక్ట్ ట్రెండ్. మనం ఏమంటున్నాం? ట్రెండ్ అంటున్నాం. ట్రెండ్ అంటే గాలి అలాగున్నది, మైండ్ అలాగున్నది. ఇంకా ఓటు వేయలేదు కదా. ఆ ఓట్లు డబ్బులు ఇస్తే వేస్తాడా, లేకపోతే కులానికి వేస్తాడా, మైండ్కి వేస్తాడా, ఇంకా చాలా ఉన్నాయి. చాలా క్యాండిడేట్ ఎవరు ఇవన్నీ ఉన్నాయి. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి 300 ఎంపీలు ఉన్నారు.
ఒక 100 మందిని డ్రాప్ చేస్తాడా అంటే 100 మందిని డ్రాప్ చేస్తాడని నేను 100% షూర్గా ఉన్నాను. నరేంద్ర మోడీ గారు 100 people డ్రాప్ చేస్తాడు. దాని ఇంపాక్ట్ ఏమొస్తుంది, కొత్త క్యాండిడేట్స్ వస్తే ఎలాంటి వాళ్ళు వస్తారు. సో అది మనం అదే పూర్తిగా ఎగ్రీ అవ్వట్లేదు. ఇప్పటి వరకు వచ్చిన సర్వేలు ఆంధ్రప్రదేశ్ మీద ఈ 3 కలిసి పోటీ చేస్తున్న సర్వేలు రాలేదు. ఇది బీజేపీ అది. సో ఇంకా టైం ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో, ఇంకో 15 రోజులు నల్లాలకి ఇంకా 3 కరెక్ట్ 3 వస్తాయి. ఓకే, రైట్. పెంటపాటి పుల్లారావు గారు, మీరు లైవ్లోనే ఉండండి. ఆంధ్రప్రదేశ్ సంస్థను ప్రస్తావించారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ ఇచ్చిన సర్వేకి, అలాగే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఆజ్ తక్ ఇండియా టుడే ఇచ్చిన సర్వేకి పూర్తిగా తేడా ఉంది. ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 19 స్థానాలు వస్తాయని, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8 స్థానాలు వస్తాయని వచ్చింది. అక్కడ తెలుగుదేశం పార్టీకి 5 స్థానాలు వస్తాయంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 17, కూటమికి 17 ఎంపీ స్థానాలు వస్తాయని చెప్పారు. కాబట్టి ఇండియా టుడే ఆజ్ తక్ మూడ్ ఆఫ్ ద నేషన్ అంటూ దేశవ్యాప్తంగా ఎలాంటి ట్రెండ్ ఉండబోతోంది, ప్రతి రాష్ట్రానికి సంబంధించి ట్రెండ్స్ ఎలాగా ఉండబోతున్నాయి అంటూ ఇచ్చిన సర్వేపై 10 టీవీ ప్రైమ్ టైమ్ డిబేట్లో ఇన్డెప్త్ ఎనాలిసిస్ కంటిన్యూ అవుతుంది. పుల్లారావు గారు, నేను బ్రేక్ ముందే ప్రస్తావించాను, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి టైమ్స్ నౌ సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు గెలుచుకోబోతుందని చెప్తే, ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే టీడీపీ కూటమికి మెజార్టీ స్థానాలు దక్కొచ్చన్నారు ఎంపీల పరంగా. అంటే 2 ప్రధాన మీడియా సంస్థలు 2 భిన్నమైన ట్రెండ్స్ని సూచిస్తున్నాయి. దేనిని నమ్మాలి అన్నది, ఎందుకంటే ఒక దాన్నేమో తెలుగుదేశం పార్టీ ఓన్ చేసుకుంటుంది, మరో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుని మేమే బాగున్నాం అంటున్నారు. మీ అంచనా ఏంటి? ఏదైనా ట్రెండ్ కొద్దిగా నెగటివిటీ కనపడుతుంది కదా, నెగటివిటీ 2019 కంటే, అది వాళ్ళు జాగ్రత్త పడాలి. వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేస్తారు క్యాండిడేట్స్, అంతా అలా మర్చుకోవాలా, వాళ్ళని డంప్ చేయాలా, ఆలోచించుకోవాలి. ఏ ట్రెండ్ వచ్చినా జాగ్రత్తగా నమ్మినా నమ్మకపోయినా, బయట ఏమన్నా లోపల జాగ్రత్తగా అది ఆలోచించాలి. ఎందుకంటే 2 టైమ్స్ నౌ బాగున్నది, కానీ టైమ్స్ నౌ బీజేపీని కలిపిందా లేదా కూటమిలో అది చూడాలి. కలపలేదు అనుకుంటానా నేను. సార్ మీ ఆడియో రావట్లేదు సార్, ఒకసారి చెక్ చేయండి సార్ పుల్లారావు గారు. ఒక ఆ పార్టీకి అది వాళ్ళు జాగ్రత్త పడటానికి ఇది చక్కగా తీసుకుని జాగ్రత్త పడతామని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా ఇంటెలిజెంట్ పీపుల్, ఒక గవర్నమెంట్ రన్ చేస్తున్నారు. మన 150 మంది ఎమ్మెల్యేలు గెలిచారు కాబట్టి, ఈ అడ్వైజర్స్ అందరూ ఉన్నారు కాబట్టి తప్పకుండా జాగ్రత్త పడతారు. ఎక్కడ నీరసం వస్తుంది, ఏంటి పొరపాటు, ఇంకా టైం ఉన్నది, వాళ్ళకి 60 రోజులు టైం ఉన్నది. ఆల్రెడీ క్యాండిడేట్స్ చాలా మంది డిక్లేర్ చేశారు కదా, ఆ క్యాండిడేట్స్ సరిపడలేదా? చూడవలసింది అది చేస్తారని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇది ఒక వార్నింగ్, ఇది రిజల్ట్ కాదు, ఇది ఒక వార్నింగ్ సైన్. ఆ డిక్లైన్ కనపడుతుందని. ఆ సర్వే బాగోలేదంటూ అందరూ అలాగే అంటారు, సర్వేలు ఎవరు నమ్ముతారని. బట్ ఇట్స్ అ వార్నింగ్ సైన్. మరి ఇంకా తెలంగాణ విషయానికి వస్తే, అటు టైమ్స్ నౌ అలాగే ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే కూడా 2 కాంగ్రెస్ పార్టీకి టైమ్స్ నౌ 9 స్థానాలు రావచ్చని అంచనా వేస్తే, అటు మనం చూస్తున్నాం ఇండియా టుడే ఆజ్ తక్ 10 స్థానాలు కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవచ్చని తన సర్వేలో వెల్లడించింది. ఇక అధికార బీఆర్ఎస్కు 2 సర్వేల అగ్రిగేట్ చూస్తున్నప్పుడు 2 నుంచి 3 స్థానాలు, భారతీయ జనతా పార్టీకి 3 నుంచి 5 స్థానాలు దక్కే అవకాశం ఉందని, దీనిపై మీరేమంటారు? అది చాలా రియలిస్టిక్ గా కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీకి మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అయింది, మొన్నే గెలిచారు, చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ గ్యారంటీస్ హడావిడి చేస్తున్నారు. సో తప్పకుండా వాళ్ళకి మనం 3 నుంచి 6 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. వాళ్ళు అనుకున్న 15 అవ్వలేదే, వాళ్ళు అనుకున్న 14 అవ్వలేదే, అదే నేను ఆలోచిస్తున్నాను. అంటే వాళ్ళకి అంత బాగోలేదు. తర్వాత బీఆర్ఎస్ ఏదో పంపించేస్తాం, గెంటేస్తాం, కుదరదు. ఏ ప్రాంతీయ పార్టీ మీరు జ్ఞాపకం ఉంచుకొని భారతదేశం రాజకీయంలో కంప్లీట్ గా ఎక్కడికి పోలేదు. ప్రాంతీయ పార్టీ వస్తే టీడీపీ ఉన్నది, 80 నుంచి వచ్చింది, ఓడిపోయింది, ఇలా వెళ్ళింది, అలా వెళ్ళింది, ఇంకా 40 సంవత్సరాల తర్వాత ఉన్నది కదా. డిఎంకే 90 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 51 నుంచి ఉన్నది డిఎంకే. మనతో ఏ ప్రాంతీయ పార్టీ పోదు. ప్రాంతీయ పార్టీ ఏ మాత్రమైనా ఓడిపోయాక జాగ్రత్త పడితే సర్వైవ్ అవుతుంది. అది మాత్రం భారతదేశంలో మనకు కనపడుతుంది. ఎక్కడ ఏ రాష్ట్రాల్లో ఈ 50 సంవత్సరాల్లో ప్రాంతీయ పార్టీ 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అనుభవించాక ఇంటికి వెళ్ళిపోయింది, ఇంకా అయిపోయింది, కొట్టు మూసేశారు,
బ్యాంక్రప్సీ అన్నారు, అది ఎక్కడో జరగలేదు. అది కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు బీఆర్ఎస్కి ఏంటి, వాళ్ళకి 2-3 సీట్లు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి 7 దాటుకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీకి పెద్ద సెట్ బ్యాక్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి ఇన్ని సాధించాం, ఇంత చేసామన్నాక వాళ్ళకి 8-9 వస్తే ఏంటి లాభం? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి డిసడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ప్రధానమంత్రి క్యాండిడేట్ తెలంగాణ నుంచి కాదు కదా, ఎక్కడో మోడీయా, ఖార్గేయా, రాహుల్ గాంధీ, కాబట్టి అదొక పెద్ద డిసడ్వాంటేజ్. ఇప్పుడు 3 కైండ్ ఆఫ్ ఓటర్స్ ఉన్నారు, కొంతమంది బీఆర్ఎస్కి, కొంతమంది బీజేపీకి, కొంతమంది కాంగ్రెస్కి. బీఆర్ఎస్ ఓటర్స్ కొంతమంది బీజేపీ గెలిస్తే బెటర్ ఏమో, అది కొంతమంది షిఫ్ట్ అవుతే చాలా డ్యామేజ్ అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ. అది కూడా వాచ్ చేయాలి. నేషనల్ ఎలక్షన్, బీఆర్ఎస్కి ఏం రోల్ లేదు. ఇక రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి క్యాండిడేట్ కాదు కదా, ఆయన పాపులర్ ముఖ్యమంత్రి, నేను కాదంటలేదు, పాపులర్గా ఉన్నాడు, కానీ ఆయన ప్రధానమంత్రి క్యాండిడేట్ కాదు కదా. సో ప్రజలకి ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద పరీక్ష. ఇది కేసీఆర్ పార్టీకి పరీక్ష కాదు. ఇది కేసీఆర్ పార్టీ ఎలా 20%, 30% వస్తాయి ఓట్లు, సర్వైవ్ అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మంచి విజయం సాధించాలి. ఎందుకంటే అలా పెట్టుకున్నారు వాళ్ళ టార్గెట్స్. 16 వచ్చేస్తాయి, 12 వచ్చేస్తాయి, వాళ్ళే చెప్పుకున్నారు. అందువల్ల వాళ్ళ మీద ఎక్కువ బర్డెన్ ఉన్నది. ఈ వచ్చిన మీరు చెప్పేది ఉంటే రిజల్ట్ అంత విశేషంగా నాకు కనపట్లేదు. క్యాన్వాసింగ్ స్టార్ట్ అయ్యాక ఏమన్నా బీజేపీ 5 నుంచి 6 వరకు 7 వరకు వెళ్ళగలరా? నరేంద్ర మోడీ ఫెమిలియర్ ఫిగర్, అది మనం చూడాలి. బీజేపీ క్యాండిడేట్స్ మారుస్తారా? కొన్ని రాష్ట్రాల్లో అందరిని, పాత వాళ్ళు అందరిని తీసేశారు, అదేమన్నా చేస్తారా? ఇక్కడ భయపడతారా? కొత్త వాళ్ళు ఎవరు రావట్లేదు బీజేపీకి, అది వీక్నెస్ ఉన్నది. కొత్త వాళ్ళకి అక్కడ మంచి పేట వేయట్లేదు, పెద్ద కంప్లైంట్ ఉన్నది బీజేపీ మీద. తెలంగాణలో, ఆంధ్రాలో అంతా పాత మొహాలే వస్తున్నారని, మిగతా రాష్ట్రాలలో కాదు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ కొత్త వాళ్ళని తీసుకొచ్చారు, ఇతర పార్టీల నుంచి తీసుకొచ్చారు, వాళ్ళకి టికెట్లు ఇచ్చారు, గెలిపించారు, అన్ని చేశారు. ఇక్కడ అదేం జరగట్లేదు. సో అది కూడా పెద్ద హ్యాండిక్యాప్ బీజేపీకి. సో మనం ఈ 3 మీరు చెప్పిన రిజల్ట్స్ వస్తే ఎవరికి లాభం లేదని మాత్రం మనం భావించవచ్చు. అంటే పెంటపాటి పుల్లారావు గారు మీరు మంచి పాయింట్ రేజ్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కొంత స్వింగ్ గట్ట చూసేటప్పుడు సరే ఇంకా వార్ వన్ సైడ్ అన్న వాతావరణం ఉందా అన్నది ఒక అంచనాకు రావచ్చు. బట్ ఇప్పుడు నెక్ టు నెక్ సిచ్యువేషన్ ఉన్న ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొందరు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుకు సంబంధించి అధికారికంగా ఖరారైన తర్వాత వాళ్ళు ఇంకా అభ్యర్థులను ప్రకటించాలి. అలాగే ఇంకా ప్రతివ్యూహాలు, సోషల్ ఇంజనీరింగు, ఇంకా ప్రచారం, ఇంక ఇవన్నీ జరగాలి. ఇంకా తెర వెనుక మనకి తెలిసిన వ్యూహాలు చాలా జరుగుతాయి. అందుకు ఇంకా వీటితోనే ఒక ట్రెండ్ ఇలాగే ఉంటుందని మనం అప్పుడే ఒక అంచనాకి వచ్చా మళ్ళీ భవిష్యత్తులో ఖచ్చితంగా మారే అవకాశం ఉంటుందా? అది ఉండదు. మెయిన్ ఒకటి, ఆంధ్ర తెలంగాణలో 3 పార్టీలు ఉన్నాయి రేస్లో. ఇది 2 పార్టీలు యుద్ధాలు కాదు. కర్ణాటక లేకపోతే ఇదేది 2 పార్టీలు అంటే కర్ణాటకలో ఉన్నాయి, లేదా అలాగే మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో 2 పార్టీలు యుద్ధం, నువ్వు అనేనా అన్నట్టు. ఇలా 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలు ఉన్నప్పుడు మన కేసీఆర్ గారు ఏదో 5 నెలల ముందర టికెట్లు ఇచ్చేసారు, అందరికీ ఇంటికి వెళ్ళిపోయి క్యాన్వాస్ చేసుకోండి, అది ఫెయిల్ అయిపోయింది. ఆఖరి నిమిషం వరకు ఈ 3 పార్టీలో క్యాండిడేట్స్ ఎవరు డిక్లేర్ చేయకుండా ఉంటే వాళ్ళకే అడ్వాంటేజ్. ఆంధ్రాలో కూడా అదే అనేది చెప్తున్నా. ఎవరైతే ముందర డిక్లేర్ చేశాం అనుకున్న వాడు అక్కడ వీక్నెస్ వచ్చేస్తారు, ఆ క్యాండిడేట్ టార్గెట్ అయిపోతాడు. ఓటర్లకి ఇది పనికిరాడు, అది ముందర వీడేం తోలుతాడు, వీడు ఎంపీగా నిన్నటి వరకు ఇక్కడే తిరిగేవాడే, అలాంటి మాటలు వస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు ఎవరో కేసీఆర్ గారు ఏదో మనం మొదలుకి వెళ్ళి ప్రిపేర్ అవుదాం అంటే ఫినిష్ అయిపోయింది. ఆఖరి నిమిషం వరకు ఏ పార్టీ అయినా ఆగాలి. ఎందుకంటే వాళ్ళని చూసి వాళ్ళు క్యాండిడేట్స్ పెట్టుకుంటారు కాబట్టి ఆఖరి నిమిషం వరకు ఆగాలి, ఓపికగా ఆగాలి. మల్టీ పార్టీస్ ఉన్నాయి, పెద్ద జాయింట్స్ ఎవరు లేరు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు పోటీ చేస్తున్నారు అనుకో, ఆయన కూడా లాస్ట్ మినిట్ డిక్లేర్ చేయటం బెటర్. ఎందుకంటే మనం ఒక సీట్లో ఓడిపోయింది, మర్చిపోవద్దు. అందువల్ల లాస్ట్ మినిట్ అదొక సలహా ఇస్తున్నా. ఏ పార్టీ అయితే లాస్ట్ మినిట్, కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీట్లు లాస్ట్ మినిట్ డిక్లేర్ చేసింది మన తెలంగాణలో. లాస్ట్ మినిట్ ఆఖరి రోజు వరకు ఆగారు కూడా, అవన్నీ గెలిచారు. సో అది కూడా చేస్తారా? అవన్నీ చేస్తే ముందుగానే సీట్లు ప్రకటిస్తే నియోజకవర్గంలోకి దూసుకుపోతారు, ప్రచారాన్ని కంప్లీట్ చేసుకుంటారు, అప్పటి వరకు అసంతృప్తులు కూడా సర్దుకుంటారు. చివరి నిమిషంలో సీట్లు ఇవ్వటం వల్ల ఆ అభ్యర్థికి ఓటర్లకి మధ్య సంబంధం కూడా ఏర్పడదు కదా. ఇవి ముందుగానే అభ్యర్థులు ప్రకటించే పార్టీలు చెప్పే మాట.
అది ఇక్కడ అదేంటంటే క్యాండిడేట్స్ వాళ్ళకి టికెట్ల కోసం ఈ మాట అంటారు, డబ్బు ఉన్నవాడు లేకపోతే మనం సెటిల్ అయిపోతే వదిలిపోతుంది కదా, ఆఖరి నిమిషం ఎవరికి ఇస్తారు అని. అది రిజల్ట్ రావట్లేదు కదా, ముందలే డిక్లేర్ చేయగానే అతను తినేస్తారు డబ్బుల కోసం, అందరికి తెలుసు. తర్వాత అతను వీక్నెస్ అన్ని బయటకు వచ్చేస్తాయి. వీక్నెస్ అతను ఎక్కడ లోపం ఉన్నది అది చదువుకోలేడు, ఏం చదువుకోలేడు. మరి అన్ని 4 నెలలు టైం ఇచ్చారే, 90 మంది ఎమ్మెల్యేలు 100 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ గారికి ఉన్నప్పుడు ఎందుకు గెలవలేకపోయారు? అన్ని చదువుకోవచ్చు కదా, అందరికి అది ఇచ్చాం ఇది ఇచ్చాం మళ్ళీ ఇవ్వచ్చు కదా, అన్ని చదువుకున్నారు కదా. చదువుకునే పరిస్థితి ఏం ఉపయోగం లేదు. అన్ని పార్టీల పేరు అందరికి తెలుసు. క్యాండిడేట్స్ ఎవరో కొత్తవాడు చంద్రమండలం నుంచి వచ్చి రావలేదు, అందరికి తెలుసు వాడి పేరు ఎవరో. కొత్త ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరు తేవట్లేదు కదా. అందువల్ల ఈ టైం ఎక్కువ అనేది నేను ఒప్పుకోను. టైం ఎక్కువ ఇవ్వకూడదు. లాస్ట్ మినిట్ ఆ క్యాండిడేట్ ఎవరో సడన్ గా దింపాలి, అది దాంట్లో ఇంపాక్ట్ ఉంటుంది. అప్పుడు ప్రజలు కూడా ఆ నెరేటివ్ అన్నారు మీరు, ఆ నెరేటివ్ మారుతారు. ఈ నెరేటివ్స్ అన్ని ఎలా వస్తున్నాయి? ఆ ఓటర్ ఎవరిని చూసాడు? ఆ పాత క్యాండిడేట్స్ చూసి చెప్తున్నాడు, ఆ ఎంపీ అయితే వేస్తాను, ఎంపీ అయితే వేయట్లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కి ఇక్కడ వచ్చింది ఆంధ్రాలో పాత మంది 22 మంది ఉన్నారు, అదే బాగా చేయలేదు, అందరికి తెలుసు. చెప్పండి పుల్లారావు గారు, మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సార్. ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు. రఘునందన్ రావు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. రఘునందన్ రావు గారు, మనం చూస్తున్నాం అటు ఇండియా టుడే ఆజ్ తక్ సీ వాటర్ సంస్థ సహకారంతో చేసిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 3 ఎంపీ స్థానాలకే పరిమితం కాబోతుందంటూ సర్వే ఫలితం వచ్చింది. అలాగే మొన్న టైమ్స్ నౌ విడుదల చేసిన సర్వే ఫలితాల్లో భారతీయ జనతా పార్టీకి 5 స్థానాలు దక్కొచ్చని, అంటే గత ఎన్నికలతో పోల్చుకుంటే 1 స్థానం పెరుగుతుందని టైమ్స్ నౌ చెప్తే 1 స్థానం తగ్గుతుందని ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే ఫలితాల్లో బయటపడుతోంది. అలాగే 2 సర్వే సంస్థల ట్రెండ్ చూసేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి 9 నుంచి 10 స్థానాలు దక్కే అవకాశం ఉందంటున్నారు. ఈ 2 సర్వేలపై మీ స్పందన ఏంటి? రఘునందన్ గారు. హలో, రైట్, మనం చూస్తున్నాం ఇండియా టుడే ఆజ్ తక్ మూడ్ ఆఫ్ ద నేషన్ అంటూ విడుదల చేసిన సర్వేకి సంబంధించిన డిబేట్ కంటిన్యూ అవుతోంది. ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ట్రెండ్స్పై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు దక్కొచ్చని 2 ప్రముఖ మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కంటే 1 స్థానాన్ని అదనంగా గెలుచుకుంది. ఈసారి 5 స్థానాలు రావచ్చని టైమ్స్ నౌ చెప్తే 1 స్థానం తగ్గి 3 స్థానాలకే పరిమితం అవుతుందని ఇండియా టుడే ఆజ్ తక్ సర్వే అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు. రఘునందన్ రావు గారు, మీరు ఈ సర్వే ఫలితాలపై మీ స్పందన ఏంటి? ఒకటి, సర్వే అనేది ఎప్పుడు చేసిండ్రు? జనవరికి చేసిండ్రా, జనవరి కంటే ముందు చేసిండ్రా, జనవరి తర్వాత మారినటువంటి పరిస్థితులు ఏందనేది వాళ్ళు గమనంలోకి తీసుకున్నారా అనేది ఒకసారి మనం ఆలోచించాలి. ఇంకో పక్క ఇండియా కూటమి నుంచి నితీష్ గారు బయటకు వచ్చిన తర్వాత ఇండియా కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు రావని దీది వ్యాఖ్యానించిన తర్వాత రోజు రోజుకి పరిస్థితులు మారిపోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుందని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కు 10 వస్తాయని, బీజేపీ సిట్టింగ్ స్థానాలు కోల్పోతున్నాయని ఇట్లాంటి సర్వే కొంతవరకు సరైనటువంటి రీతిలో కొనసాగలేదేమో అనేది నా భావన. 100% నాకు విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలలో మినిమం 10 స్థానాలు మేమే గెలుస్తాం, మాక్సిమం 16 స్థానాలు కూడా మేమే గెలిచినా ఆశ్చర్యపోవద్దు. నేను ప్రస్తుతం గావ్చేలో కార్యక్రమంలో భాగంగా మా దుబ్బాక నియోజకవర్గం పోతారెడ్డిపేట అనే గ్రామంలో ఉన్నాను. మీ కాల్ వచ్చే కంటే ముందు నేను గ్రామస్తులను అదే అడుగుతున్నాను. రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత ఏముంది, ప్రజల ఆలోచన ఎట్లుంది అంటే మెజార్టీ ప్రజల ఆలోచన రామ మందిర నిర్మాణం తర్వాత బీజేపీ కోటేయాలనేటువంటి దిశగానే కనబడుతుంది అనేది గ్రామస్తుల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. అందుకని ఈ సర్వే జనవరిలో జరిగిందా, జనవరి కంటే ముందు జరిగిందా అంటే రఘునందన్ గారు మీరు తేదీ అడుగుతున్నారు కాబట్టి డిసెంబర్ 15 నుంచి జనవరి 28 మధ్య జరిగింది సార్. సో బేసికల్ గా ఎక్కువ శాతం శాంపుల్స్ వీళ్ళు రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కంటే ముందే జరిగినట్టు కనబడతా ఉంది. అప్పటికి ఉన్నటువంటి మూడ్ ఆఫ్ ద నేషన్ ఒక రకంగా ఉంటది. జనవరి 22 తర్వాత మూడ్ ఆఫ్ ద నేషన్ ఇంకొక రకంగా కనబడుతుంది అనేది నా ఉద్దేశం సతీష్ గారు. అందుకని ఆ సర్వేలో వచ్చినటువంటి ఆ 3 బీఆర్ఎస్ కు 3 ఎందుకు వస్తాయి సార్? 0 సీట్లు వస్తాయి. బీఆర్ఎస్ కు సీట్ ఎక్కడిది తెలంగాణలో? ఎందుకు వేస్తారు బీఆర్ఎస్ కు ప్రజల ఓట్లు?
అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో ఉంటారా పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయేదాకా? ఓకే. అసలు బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు తెలంగాణలో. అందుకని ఆ సర్వే ఫలితాలని నేను పూర్తిగా విభేదిస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ విల్ బి ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ తెలంగాణ. మా తర్వాతనే ఎవరికైనా సీట్లు వస్తాయి. దానికి 100 కారణాలు ఇవ్వగలుగుతాను. బట్ ఐఎమ్ సమ్వేర్ ఫార్ అవే టీవీ స్టూడియో కాబట్టి కొంతవరకే నో ఇష్యూ సార్. రఘునందన్ గారు, అంటే మొన్న ప్రధాని మోదీ 400+ స్థానాలు వస్తాయి, ఒక్క భారతీయ జనతా పార్టీ వ్యక్తిగతంగా 370 సీట్లు గెలుచుకుంటుందని అన్నారు. బట్ ఇండియా టుడే ఆజ్తక్ సర్వేలో భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ కూటమికే మళ్ళీ అవకాశాలు ఉన్నాయని చెబుతూనే ఎన్డీఏ కూటమికి 306 సీట్లు వస్తాయని చెప్పారు. దీనిపై మీ స్పందన ఏంటి? అదంతా ఎప్పుడో క్రీస్తు పూర్వం ముచ్చటది. 2019 ఎన్నికల ఫలితాల సర్వేల్ని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నారు. మోడీ గారు చెప్పిన దానికంటే ఇంకా 30 ఎక్కువనే వస్తాయి సార్. మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. 400 సీట్లు బరాబర్ గెలుస్తుంది సార్ భారతీయ జనతా పార్టీ. అసలు ఎక్కడుంది ప్రతిపక్షం ఈ దేశంలో చెప్పండి? ఇండియా కూటమి ముక్కలైపోయిన తర్వాత ఇంకా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నిలబడి అన్ని రాష్ట్రాలలో పోటీ చేసే పార్టీ ఒక పార్టీ పేరు చెప్పండి. ఆయా రాష్ట్రాల లోపల కూడా వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులు అవస్థలు వాళ్ళకు ఉన్నాయి. రాష్ట్రాలలో శాసనసభకు జరిగిన ఎన్నికలలో ఆ పార్టీకి ఓటేసినప్పటికీ రేపు పార్లమెంట్ కు వచ్చేసరికి దేశం కోసం నరేంద్ర మోడీకి ఓటేస్తామనేటువంటి అభిప్రాయాన్ని ఏ ఊరికైనా కానీ ప్రజలు వ్యక్తపరుస్తా ఉన్నారు. ఇప్పుడు చేస్తే ఫిబ్రవరిలో ఇప్పుడు మన చర్చ జరుపుతున్న ఈ తర్వాత ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 28 దాకా సర్వే చేస్తే దెన్ ఇట్ విల్ బి ద మూడ్ ఆఫ్ ద నేషన్. ఎందుకంటే ఎలక్షన్ లో మూడ్లోకి జనం పోతారు కాబట్టి క్లియర్ గా వాళ్ళ అభిప్రాయాలు ఏముంటాయనేది తెలవడానికి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రఘునందన్ గారు. రైట్, మనం చూస్తున్నాం బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే రఘునందన్ అంటున్నారు అసలు ఈ సర్వే ఫలితాలు కరెక్ట్ కావు, ఇప్పుడు సర్వే చేయాలి. మూడ్ ఆఫ్ ద నేషన్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్. అయోధ్య రామాలయ నిర్మాణం ప్రారంభం తర్వాత పూర్తిగా మారిపోయిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రధాని నరేంద్ర మోదీ చాలా నమ్మకంగానే చెప్పారు ఖచ్చితంగా 400+ స్థానాలు వస్తాయి. అయితే తెలంగాణలో బీఆర్ఎస్కి వస్తాయంటున్న 2-3 సీట్లు కూడా రావు, అసలు 0 సీట్లు వస్తాయి. బీఆర్ఎస్కి ఎంపీ స్థానాలకు అభ్యర్థులే ఉండరని రఘునందన్ గారు అంటున్నారు. రైట్, పుల్లారావు గారు, థ్యాంక్ యూ పుల్లారావు గారు. ఓవరాల్గా మనం అన్ని అంశాలు చర్చించాం. థ్యాంక్ యూ రఘునందన్ గారు. నిజంగా ఇది కేవలం ఈ 3 మాత్రమే తెలియజేస్తుందని పెంటపాటి పుల్లారావు గారు అంటున్నారు. అయితే వెనకబడి ఉన్న పార్టీలకు ఎక్కడైతే సూచన కనిపిస్తోంది, ఇది ఒక వార్నింగ్ బెల్ లాంటిది. అటు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా మిగతా వాళ్ళకైనా సర్వేలకు సంబంధించి కొన్ని అనుకూలంగా ఉంటాయి, కొన్ని వ్యతిరేకంగా ఉంటాయి. కానీ వీటిని ఒక వార్నింగ్ బెల్స్గా తీసుకోవాలి. ముందుగా అభ్యర్థులను ప్రకటించడం అనేది కొన్ని పార్టీలు చేస్తున్న తప్పు. చివరి నిమిషం వరకు, లాస్ట్ మినిట్ వరకు అభ్యర్థుల ప్రకటన అనేదే కొన్ని పార్టీలకి ఈ మధ్యన లాభిస్తున్న ట్రెండ్గా కనిపిస్తుంది. కాబట్టి మరి ఏ విధంగా చూస్తారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఓవరాల్గా ఇండియా టుడే ఆజ్ తక్ మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో నిర్వహించిన సర్వే. ఈ మూడ్స్, ఈ ట్రెండ్స్ భవిష్యత్తులో ఎలాగానే ఉండబోతున్నాయి, మారబోతున్నాయి అన్న దానిపై 10 టీవీ ప్రత్యేక విశ్లేషణ.